వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అది 1968 నుంచి కూడా ఒక ప్రమాదవశాత్తు 1944లో ముంబై నందు ఒక షిప్ యార్డ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో అక్కడ చాలామంది ప్రజలతో పాటు దాదాపు 66 మంది అగ్నిమాపక సిబ్బంది, ముంబై అగ్నిమాపక సిబ్బంది కూడా ఫైర్ ఫైటింగ్లో తమ ప్రాణాలు సైతం కోల్పోవడం జరిగింది. అప్పటి నుంచి ఈ ఫైర్ సర్వీస్ డేని సెలబ్రేట్ చేయడం అనేటువంటి జరిగింది. ఆ ఫైర్ సర్వీస్ డేలో భాగంగా ఎక్కడెక్కడ అగ్ని ప్రమాదాలు అయితే జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందో అటువంటి ప్రదేశాల్లో మనం వాళ్ళని ప్రమాదాలు జరుపుకోకుండా అరికట్టడానికి అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత కాలక్రమేణా అది 1968 నుంచి ఫైర్ సర్వీస్ వీక్గా మార్చబడి అప్పటి నుంచి, ఎందుకంటే రాను రాను ఈ హజార్డస్ అనేటువంటిది పెరిగిపోతుంది అనమాట. సో ఒక రోజులో మనం ఏదైనా సరే ఒక ప్రిమిసెస్లో చేయగలము, 2 ప్రిమిసెస్లో చేయగలం. కానీ ఎక్కువ మందిని అవేర్నెస్ చేయాలి, ఎక్కువ మందిని ఎడ్యుకేట్ చేయాలంటే కనీసం ఒక 1 వీక్ అన్నా ఈ వారోత్సవాలు జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో 1968 నుంచి అగ్నిమాపక ఫైర్ సర్వీస్ వీక్గా దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మొదటి రోజు ఆ సంవత్సరంలో ఫైర్ సిబ్బంది ఎవరైనా సరే పనిచేసి ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి నివాళులు అర్పిస్తూ కమామరేషన్ డే అనేటువంటి ప్రోగ్రామ్ని సెలబ్రేట్ చేస్తారు. ఆ రోజు సంతాప దినాలు లాగా చిత్రీకరిస్తాము. తర్వాత రెండో రోజు వచ్చేసి ప్రముఖ కూడలులు, అంటే పట్టణాల్లో ఉన్నటువంటి ప్రముఖ కూడలందు అగ్ని ప్రమాదాలు జరుపుకోకుండా మనం వాడేటువంటి బ్రాంచ్లు కానివ్వండి, వేరియస్ ఎక్విప్మెంట్ని డెమాన్స్ట్రేషన్ చేస్తూ పబ్లిక్లో అవేర్నెస్ని కల్పిస్తాం. అదేవిధంగా కరపత్రాలను కూడా పంచడం జరుగుతుంది. తర్వాత మూడో రోజు వచ్చేసి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్. ఇటీవల కాలంలో మన బహుళ అంతస్తు బిల్డింగ్లు ఎక్కువైపోయినాయి కాబట్టి అందులో గ్యాస్ ప్రమాదాలు, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ వల్ల ఈ ఫైర్స్ జరగడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. కావున ఈ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్లో నివసిస్తున్నటువంటి ప్రజలకు ఈ వీటి పట్ల, అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో థర్డ్ డే వచ్చేసి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ నందు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తాము. ఆ తర్వాత 4వ రోజు వచ్చేసి స్కూల్స్, ఎడ్యుకేషనల్ విద్యా సంస్థలు, వీటినందు కూడా పిల్లలు కూడా ఈ అవగాహన కార్యక్రమాన్ని కల్పించడం వల్ల పిల్లలు తదుపరి వాళ్ళ పేరెంట్స్ కూడా ఎడ్యుకేట్ చేస్తారు. కాబట్టి ఈ అగ్ని ప్రమాదాలు అరికట్టడంలో వాళ్ళ యొక్క పాత్ర కూడా ఉండాలనేటువంటి ఉద్దేశంతో స్కూల్స్ యాజమాన్యాలతోటి కూడా 4వ రోజు ఈ ప్రోగ్రామ్ని సెలబ్రేట్ చేస్తాము. 5వ రోజు వచ్చేసి ఇండస్ట్రియల్స్, పెట్రోల్ బంక్స్ ఇలాంటి వాటిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండడానికి వాళ్ళని కూడా అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కార్యక్రమాలను ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. 6వ రోజు వచ్చేసి ఈ హాస్పిటల్స్, ముఖ్యంగా హాస్పిటల్స్లో మనం చూస్తుంటాము, దేశవ్యాప్తంగా మనం కూడా పేపర్లో అక్కడ ఇక్కడ చదువుతుంటాము. వేరియస్ ఫైర్ యాక్సిడెంట్స్ జరిగేది వచ్చేసి ఎక్కువగా హాస్పిటల్స్లో జరుగుతుంటాయి. అక్కడ స్కోప్ కూడా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఐసీయూ ఉంటుంది, ఓటీ ఉంటుంది, ల్యాబ్స్ ఉంటాయి, ఫార్మసీ ఉంటాయి. సో ఇవన్నీ ఉండడం వల్ల హజార్డస్ అనేటువంటిది పేరు ఎక్కువగా ఉంటుంది. కావున వాళ్ళని కూడా, అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది, చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఈ అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కార్యక్రమాన్ని కల్పిస్తాము. ఇంకా చివరిగా 7వ రోజు వచ్చేసి ఈ వేరియస్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది, తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి పబ్లిక్లను కూడా స్టేషన్ ప్రిమిసెస్ నందు వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి ఈ గ్యాస్ ఫైర్స్ కానివ్వండి, ఇండస్ట్రియల్ ఫైర్స్ కానివ్వండి, రెసిడెన్షియల్ ఫైర్స్ ఈ కార్యక్రమాన్ని వాళ్ళకు కూడా అవగాహన కార్యక్రమాలను చివరి రోజు వాళ్ళకు మన చుట్టూ ఉన్న ఆల్ సెక్టార్స్ వాళ్ళకి కల్పించి అంతటితో ఈ కార్యక్రమాన్ని ముగించడం అనేటువంటిది జరుగుతుంది. దీన్ని క్లోజింగ్ సెరమనీ అంటారు. ఈరోజు అదే మన పుట్టపర్తి అగ్నిమాపక కేంద్రం నందు జరుపుకోవడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.